ఒక పాట వింటే తెలియని అనుభూతిలోకి వెళ్ళిపోతాము. మంచి గాత్రం కలిగిన వాళ్ళు మన దేశంలో కొంతమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు పాడే పాట భారతదేశంలో నలుమూలలా ప్రసిద్ధి చెందుతుంది. వాళ్ళు ఏ పాట పాడినా అది హిట్ సాంగ్ అవుతుంది. వాళ్ళ గాత్రంలో అంత మహిమ ఉంటుంది. అటువంటి గొప్ప గాయకులలో ఒకరు మొహమ్మద్ రఫీ. మొహమ్మద్ రఫీ గారు పాటలు పాడే సమయంలో ఆయన పాట భారతదేశంలో వినని వాళ్ళు ఉండరు. ఆయన గొంతుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అటువంటి మొహమ్మద్ రఫీ గురించి తెలుసుకుందాం. మొహమ్మద్ రఫీ భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో ఒక సుప్రసిద్ధ గాయకుడు. అతను హిందీ సినిమా సంగీతంలో తన విభిన్న గాన శైలితో అందరికీ చిరస్మరణీయంగా నిలిచాడు. రఫీ తన జీవిత కాలంలో అనేక భాషల్లో పాటలు పాడాడు. ముఖ్యంగా హిందీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళం, బంగ్లా మరియు ఇతర భాషల్లో చాలా అద్భుతమైన పాటలు పాడాడు. మొహమ్మద్ రఫీ డిసెంబర్ 24, 1924లో పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. రఫీ బాల్యంలోనే సంగీతంలో ఆసక్తి పెంచుకున్నాడు. అతని మొదటి ప్రదర్శన 13 సంవత్సరాల వయసులోనే లాహోర్లో జరిగింది. 1940ల మధ్యకాలంలో రఫీ తన సింగింగ్ కెరీర్ ప్రారంభించాడు. అతని మొదటి సినిమా పాట 1944లో పెహ్లీ అజూన్ అనే సినిమాలో ఉంది. 1949లో విడుదలైన బాజు బావారా సినిమాతో రఫీకి గొప్ప గుర్తింపు వచ్చింది. అతని పాట మన్ తాడపత్ హరిదర్శన్ కో ఆజ్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ప్రముఖ పాటలు మరియు అవార్డులు. రఫీ అనేక సూపర్ హిట్ పాటలు పాడాడు. వాటిలో కొన్ని యాహూ, చాహీ మొహబ్బత్ హై, చౌదవీ కా చాంద్, యహ్ సనామ్, దిల్ దియా దర్ద్ లియా వంటి ఎన్నో ఉన్నాయి. అతనికి 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 1967లో పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం అందించింది. మొహమ్మద్ రఫీ వ్యక్తిగత విషయానికి వస్తే, మొహమ్మద్ రఫీ 1945లో బషీరా బేగంతో వివాహం చేసుకున్నాడు. వీరికి 3 పిల్లలు. మొహమ్మద్ రఫీ 31 జూలై 1980న హృద్రోగంతో ముంబైలో మరణించాడు. అతని మరణం భారతీయ సంగీత ప్రపంచానికి అపార నష్టంగా నిలిచింది. రఫీ వాయిస్ విభిన్న రకాల భావాలను వ్యక్తీకరించగలదు. అందువల్ల అతను అన్ని రకాల పాటలను పాడగలిగాడు. అతని పాటలు నేటికి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరియు అతను హిందీ సినిమా సంగీతంలో ఒక ప్రామాణిక చిహ్నంగా నిలిచాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్లో ఆన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.